హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సోషల్ క్లాసెస్ అండి, ఇంటర్మీడియట్ క్లాసెస్ ఫర్ డిఎస్సి. నిన్న క్లాస్లో సార్వభౌమాధికారం చెప్పుకున్నాం కదండి. సో సార్వభౌమాధికారం అనేది మొదటిగా వాడిన వ్యక్తి ఎవరు అంటే జీన్ బోడిన్ అనే వ్యక్తి వాడడం జరిగింది మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో. ఈయన ఏ దేశస్థుడు అంటే ఫ్రెంచ్ తత్వవేత్త. ఓకేనా. నెక్స్ట్ ఇతని గ్రంథం ఏంది, ఇక్కడ 6 బుక్స్ ఆన్ ద రిపబ్లిక్ అనే గ్రంథంలో 1576లో సార్వభౌమాధికారం గురించి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బాహ్య సార్వభౌమాధికారం అనే పదంని ఎవరు సూచించారు అంటే ప్రముఖ న్యాయకోవిద్ అయినటువంటి 17వ శతాబ్దానికి చెందిన హ్యూగో గ్రోషియస్ అనే వ్యక్తి బాహ్య సార్వభౌమాధికారం గురించి వివరించాడు. సో ఇవి నిన్న నిర్వచనాలు. నెక్స్ట్ సార్వభౌమాధికారం అంశాలు ఎన్ని రకాలని, మనకి సార్వభౌమాధికార అంశాలు 2 రకాలు. ఒకటి అంతర్గత, రెండవది బాహ్య సార్వభౌమాధికారాలు. అంతర్గత అంటే ఒక దేశంలో నిర్వహించే అధికారం అంతా కూడా అంతర్గతం కిందకి వస్తుంది. సో బాహ్య సార్వభౌమాధికారం అంటే అంతర్జాతీయంగా విదేశీయ పరంగా వచ్చే అంశాల గురించి నిన్న చర్చించాం. నెక్స్ట్ సార్వభౌమాధికార లక్షణాలు ఏంటి? నిరపేక్షత, సార్వజనీనత, శాశ్వతత్వం, అన్యన సంక్రమణకత్వం, అవిభాజ్యత. ఇవన్నీ కూడా మనకి సార్వభౌమాధికారం యొక్క లక్షణాలు. నెక్స్ట్ సార్వభౌమాధికారం యొక్క రకాలు ఏంటి? నామమాత్రపు సార్వభౌమాధికారం, వాస్తవిక సార్వభౌమాధికారం, న్యాయబద్ధ సార్వభౌమాధికారం, రాజకీయ, ప్రజా, చట్టబద్ధ, యథార్థ. ఇవన్నీ కూడా సార్వభౌమాధికారం యొక్క రకాలు. నెక్స్ట్ ఆస్టిన్ సార్వభౌమాధికారం దేని గురించి వివరిస్తుందండి? ఆస్టిన్ సార్వభౌమాధికారం అనేది ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. ఓకేనా. ఆయన ఏ దేశస్థుడు అంటే ఇంగ్లాండ్ దేశస్థుడు. ఈయన తన గ్రంథమైనటువంటి లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్ అనే గ్రంథంలో ఈ ఏకత్వ సార్వభౌమాధికారం గురించి ప్రతిపాదన చేయడం జరిగింది 1832లో. నెక్స్ట్ థామస్ హబ్స్, జర్మీ బెంథామ్లు కూడా ఈ సిద్ధాంతంలో తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఈయనది ఆస్టిన్ది ఏకత్వ సార్వభౌమాధికారం అయితే కొంతమంది వ్యక్తులు బహుతవాద సార్వభౌమాధికారాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో అందులో ఈ మొట్టమొదటిసారిగా బహుతవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వార్ గిర్గే అనే అతను 1846 నుంచి 1925 మధ్య కాలంలో ఈయన ఒక పదవి కాలం అనేది. సో ఆయన మొట్టమొదటిసారిగా బహుతవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వీడికి 2nd చాప్టర్ నిన్న కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ 3rd చాప్టర్ జాతీయత, జాతీయవాదం. సో ఫస్ట్ పరిచయం అండి. ఆధునిక రాజ్యాలు, జాతి రాజ్యాలు. ఆధునిక రాజ్యాలు అనేటివి జాతి రాజ్యాలు. ఎగ్జాంపుల్ జాతి అంటే కులవర్గం కావచ్చు, అదేవిధంగా మతత్వం కూడా కావచ్చు జాతి అనేది. సో రాజనీతి శాస్త్రం ప్రకారం జాతి అనేది ఉమ్మడి ఆచారాలకు, సాంప్రదాయాలకు సంబంధించినగా ఉంటుందండి. సో ఆధునిక రాజ్యాలు జాతి రాజ్యాలు. ఉమ్మడి ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు, ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు మొదలైన వాటి ఆధారంగా జాతీయవాదం ఉద్భవిస్తుంది. ఇక్కడ ఏంటి? ఉమ్మడి ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు, ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు మొదలైన వాటి ఆధారంగా జాతీయవాదం ఉద్భవించింది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో అంతర్జాతీయ సందర్భాలలో జాతీయవాదం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో అంతర్జాతీయ సంబంధాలతో, ఓకేనా, అంతర్జాతీయంగా జాతీయవాదం అనేది ఒక మెయిన్గా టాపిక్గా తీసుకోవడం జరిగిందనమాట. సో ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా ప్రపంచ యుద్ధం తర్వాత కాలం నుంచి జాతి స్వయం నిర్ణయాధికారం అన్ని భావనలో భాగంగా ఒక జాతికి ఒక దేశం అనే సిద్ధాంతం ప్రముఖ స్థానాన్ని పొందింది. ఒక జాతికి ఒక దేశం అంటే వేరే వేరే దేశాలకి వేరే వేరే జాతి అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రముఖ స్థానాన్ని పొందిందనమాట. ఆరంభంలో జాతి అనే పదాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేరు. సాధారణ అర్థంలో చెప్పాలంటే జాతీయత లక్షణాలు గల రాజ్యమే జాతి అని చెప్పడం జరిగింది. ఒక జాతీయతలో ఎప్పుడైతే ఐక్యత ఏర్పడి స్వాతంత్రం పొందుతుందో అప్పుడది సార్వభౌమాధికార దేశంగా మారుతుందని హెస్ అభిప్రాయపడ్డాడు. ఎవరు? హెస్ అనే శాస్త్రవేత్త లేదా ఎస్ అనే తత్వవేత్త అభిప్రాయపడడం జరిగింది. ఏమని ఇక్కడ
జాతీయత లక్షణాలు గల రాజ్యమే జాతి. ఒక జాతీయతలో ఎప్పుడైతే ఐక్యత ఏర్పడి, అంటే అనేక రకాల జాతుల వాళ్ళు ఉంటారు కదండి, ఆ అనేక రకాల జాతుల వాళ్ళు ఐక్యం అనేది ఏర్పడినప్పుడు స్వాతంత్రం పొందుతుందో అప్పుడు అది సార్వభౌమ దేశంగా మారుతుందని హెస్ అభిప్రాయపడ్డాడు. ఉమ్మడి జాతి లేదా మానవ వర్గ వారసులుగా భావించే మానవుల సమూహమే జాతి. ఓకే, ఇక్కడేంటి, ఉమ్మడి జాతి లేదా మానవ వర్గ వారసులుగా భావించే మానవుల సమూహమే జాతి. కొంతమంది తత్వవేత్తలు జాతీయతను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించరు. కొంతమంది అనేవారు తత్వవేత్తలు అనేవాళ్ళు ఈ పదాన్ని యూజ్ చేయరనమాట. మిగతా వారు మాత్రం ఈ పదాన్ని రాజ్యంతో సంబంధాన్ని సూచించడానికి ఉపయోగించారు. కొంతమంది తత్వవేత్తలు జాతీయతలను పర్యాయ పదాలుగా ఉపయోగించారు. ఓకే, కొంతమంది ఏం చేసి ఇక్కడ జాతీయతలను పర్యాయ పదాలుగా ఉపయోగించారు. ఏది ఏమైనప్పటికీ జాతి అనే పదం రాజ్య హోదా కంటే సజాతీయ భావాన్ని తెలపడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. సజాతీయత భావాన్ని తెలపడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఒక రాజ్యంలోని సాంస్కృతిక ఆధ్యాత్మిక లక్షణాలను ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే అండి, ఒక రాజ్యంలోని ఏముంది ఇక్కడ, సాంస్కృతిక ఆధ్యాత్మిక లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తుంది రాజ్యం అనేది. ప్రజలు ఉమ్మడి మూలాలు, వారి పూర్వీకుల పరంగా తల్లిదండ్రులకు సంబంధించి లేదా వారసత్వం మొదలైన అంశాలు ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ చరిత్రపై కూడా జాతీయవాదం విశేష ప్రభావాన్ని చూపింది. అంటే ఇక్కడ ఉమ్మడిగానే కాకుండా ప్రపంచ చరిత్ర పైన కూడా, జాతిపరంగానే కాకుండా రాజ్యం పరంగానే కాకుండా ప్రపంచ చరిత్రపై కూడా జాతీయవాదం విశేష ప్రభావాన్ని చూపింది. జాతి రాజ్యాలు లేదా జాతి ఆధిపత్యం భావాలు పెంపొందించడం వల్ల ప్రజలు వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడేలా చేసి జాతి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. ఇది 9th క్లాస్లో 12th చాప్టర్లో ఉంటుంది జాతి గురించి అనేది. అదేవిధంగా శ్వేత జాతీయులు, నల్ల జాతుల గురించి ఏ విధంగా పోరాటం జరిగిందో దానికి సంబంధించి ఇక్కడ లింక్ అని చెప్పుకోవచ్చు అండి, కొంచెం జాతి అనే దాని గురించి. ఆధునిక ప్రపంచంలో జాతి రాజ్యాలు అనివార్య భాగంగా మారాయి. ఇప్పుడు నేడు ఇక్కడ ఆధునిక ప్రపంచంలో జాతి రాజ్యాలు అనివార్యంగా మారిపోయాయి. నెక్స్ట్ జాతి. ఇప్పుడు జాతి యొక్క మెయిన్ నిర్వచనం ఇక్కడ. జాతి అనే పదం నేషియో అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. దాని అర్థం పుట్టుక లేదా జన్మ అనే పదాన్ని వాడడం వల్ల ఈ పదం జాతి లేదా జాతి సంబంధమైన అర్థాన్ని ఇస్తుంది. అర్థం ఏంటి ఇక్కడ, పుట్టుక లేదా జన్మ అనే పదాన్ని వాడడం వల్ల ఈ పదం జాతి లేదా జాతి సంబంధమైన అర్థాన్ని ఇస్తుంది. ఉమ్మడి సమూహం నుంచి కొనసాగుతూ వస్తున్న ప్రజా సముదాయమే జాతి. ఉమ్మడి సమూహాల నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ప్రజా సముదాయమే జాతి. ఉమ్మడి రక్త సంబంధ బంధువులు గల ప్రజల సముదాయమే జాతి. ఈ బంధమే ప్రజలకు రాజకీయ సమాజంగా కొనసాగేలా కట్టిపడేస్తుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో ఒకే జాతి వారు అనేక దేశాలలో నివసిస్తూ ఉండవచ్చు. అలాంటప్పుడు వారిని ఆయా దేశాల సభ్యులుగానే గుర్తిస్తారు. ఏంటి ఇక్కడ, కొన్ని జాతి వారు ఏం చేస్తారు, ఇక్కడ అనేక దేశాలు నివసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారిని ఆయా దేశాలు సభ్యులుగానే గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వలస వెళ్తుంది కానీ ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఆ విధంగా ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వలస వెళ్ళినా ఈ రాష్ట్రం వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేస్ గురించి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిన అనుకోండి, అప్పుడు ఏపీలో వాళ్ళని ఏమంటాం, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళుగానే పరిగణిస్తారు అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇది దీనికి. ఓకే, నిర్వచనాలు చూద్దామండి. బార్కర్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం చూద్దాం. ఒక నిర్ణీత భూభాగంలో నివాసం ఉంటూ దాని ఆధారంగా ఐక్యతతో వ్యవహరించే వ్యక్తుల సముదాయమే జాతి. ఒక నిర్ణీత భూభాగంలో నివాసం ఉంటూ దాని ఆధారంగా ఐక్యతతో వ్యవహరించే వ్యక్తుల సముదాయమే జాతి.
ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం తీసుకోండి, ఓ గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా, ఈ భూభాగం పరిధిలో అందరూ కూడా ఐక్యమత్యంతో వ్యవహరించే దానిని మనం జాతిగా చెప్పడం జరిగింది అని బార్కర్ పేర్కొన్నారు. నెక్స్ట్ లార్డ్ బ్రైస్, స్వాతంత్రం కలిగి ఉండి లేదా స్వాతంత్రాన్ని అభిలషిస్తూ రాజకీయ సంస్థగా రూపొందించే ప్రజా సముదాయమే జాతి అని బ్రైస్ అభిప్రాయపడ్డాడు. ఏంటి ఇక్కడ స్వాతంత్రం కలిగి, ఓకేనా, స్వాతంత్రం కలిగి ఉండి లేదా స్వాతంత్రాన్ని అభిలషిస్తూ రాజకీయ సంస్థగా రూపొందే ప్రజా సముదాయమే జాతి అని బ్రైస్ అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ బార్జెస్, భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతే జాతి. నెక్స్ట్ ఇక్కడ బార్కర్ ఏమని చెప్పి మనకి ఒక నిర్ణీత భూభాగంలో నివాసం ఉంటూ దాని ఆధారంగా ఐక్యతతో వ్యవహరించే వ్యక్తుల సముదాయం అన్నాడు. ఈయనేం చెప్తుంది ఇక్కడ భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన, ఇక్కడైనా తెగ అని చెప్పిండు, ఇక్కడ వ్యక్తుల సముదాయం అని చెప్పిండు. కొంచెం డిఫరెన్స్ అండి, సేమ్ ఉంది ఇద్దరు మీనింగ్ కూడా. ఈయననేమో వ్యవహరించే వ్యక్తుల సముదాయం అన్నాడు, ఈయననేమో ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతే జాతి అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ జేడబ్ల్యూ గార్నర్, జాతి అనేది సాంస్కృతికంగా సజాతీయంగా ఉండే సామాజిక సముదాయం. ఒక జాతి అనేది ఏ విధంగా అని ఇక్కడ సాంస్కృతికంగా సజాతీయంగా ఉండి సామాజిక సముదాయం. ఆ జన సముదాయం మానసికమైన భావాలతో జాగరూకతను కలిగి ఉంటుంది అని చెప్పిండు జేడబ్ల్యూ గార్నర్. నెక్స్ట్ స్టీఫెన్ లికాక్ అనే వ్యక్తి కూడా ఉమ్మడి సంతతి భాషల చేత ఐక్యమైన ప్రజా సముదాయమే జాతి. ఇండియాలో ఏ విధంగా ఉంటారని, మన ఇండియాలో ఉమ్మడి సంస్కృతి, అవునా, ఉమ్మడి సంస్కృతి ఉంది, భాషలు అనేకంగా ఉన్నాయి, అయినా కూడా ఐక్యమత్యమైన ప్రజా సముదాయమే జాతి అంటే జాతి, ఓకేనా. భారతదేశం అంటే అందరూ కూడా గౌరవం ఉంటుంది. సో ఆ విధంగా ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ జాతి అనేది కేవలం ఒక యాదృచ్ఛికమైన ప్రజా సముదాయమే కాదు, మన సమాజంలో గల ఇతర సమూహాలు కమ్యూనిటీలతో ప్రతి జాతి భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేక గుర్తింపు స్వభావం కలిగి ప్రత్యక్షంగా వ్యక్తిగత సంబంధాలు గల కుటుంబాలతో పోలిస్తే జాతి అనేది భిన్నమైనది. ప్రత్యేక గుర్తింపు స్వభావం కలిగి ప్రత్యక్షంగా వ్యక్తిగత సంబంధాలు గల కుటుంబంలతో పోలిస్తే జాతి అనేది భిన్నంగా ఉంటుంది. ఓకే, ఒక పర్టికులర్ ఫ్యామిలీ అనేది కాకుండా ఈ జాతి అనేది కొంచెం భిన్నమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే జాతి అనే భావన తెగలు, కులాలు లాంటి ఎన్నో సముదాయాల కంటే భిన్నమైనది. ఇక్కడ తెగల కంటే, అదేవిధంగా కులాల కంటే కూడా ఎన్నో సముదాయాల కంటే భిన్నమైనది. అనేక రకాలైనటువంటి కులాలకు భిన్నమైనది జాతి. మరొక విషయం ఏమిటంటే ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించిన వారు కాకపోవచ్చు. ఓకే, అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా వెలుగుతున్నాయని చెప్పవచ్చు. అంటే మన పుట్టుక వేరు, రక్త సంబంధికులు వేరు, మన యొక్క కులం వేరు, వర్గం వేరు అయినా కూడా అందరం అనేది ఏ విధంగా మనం పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా వెలుగొందుతున్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ జాతికి మరియు రాజ్యానికి గల వ్యత్యాసం. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళ జాతి రాజ్యంలో అంతర్భాగమైనదిగా చెప్పవచ్చు. జాతి అనేది ఏంటి ఇక్కడ స్వతంత్ర రాజకీయ సముదాయం లేదా ఒకానొక బహుళ జాతి రాజ్యంలో అంతర్భాగమైనదిగా చెప్పవచ్చు. ఓకే, అంటే బహుళ జాతి ఏంటంటే అనేక రకాలైన జాతులు ఉన్నాయని అర్థం ఇక్కడ. నెక్స్ట్ రాజ్యం జాతి లేక అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు. రాజ్యం ఏంటి ఇక్కడ ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉంటుంది. రాజ్యం అంటే ఇప్పుడు జాతి అంటే ఒక రాజ్యం, ఒక స్టేట్ కానీ దేశం అని అనుకోండి, అందులో ఎంతుంటే జాతులు అనేది అనేక రకాల జాతులు కలిగిన ప్రజా సముదాయాలు ఉంటాయి. సో అదనమాట రాజ్యం ఒక జాతి లేక అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు. నెక్స్ట్
రాజ్యం కంటే ముందుగా జాతి ఆవిర్భవించింది. ఫస్ట్ ప్రజలు అనేది కదండి జన్మించేది. ఆ విధంగా ఫస్ట్ ఇక్కడ ఏంటి, రాజ్యం కంటే ముందుగా జాతి అనేది ఆవిర్భవించింది. రాజ్యం జాతి తర్వాత ఉద్భవించింది. రాజ్యం అనేది జాతి తర్వాత ఉద్భవించింది. రాజత్వ హోదాను కలిగి ఉండడమే జాతి అంతిమ సాఫల్యంగా పేర్కొనవచ్చు. రాజత్వ హోదాను కలిగి ఉండడమే జాతి అంతిమ సాఫల్యం. నెక్స్ట్, ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉండే ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధమైన ప్రజా సముదాయమే రాజ్యం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధమైన లేదా శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం. జాతి అనేది చారిత్రక సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది. రాజ్యం అనేది ఒకే రకమైన రాజకీయ చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాధించిన ప్రజలతో కూడిన సముదాయం. ఇక్కడ దీర్ఘకాలం పాటు జాతి అనేది, ఒక జాతి ఒక కులం వస్తుందనుకోండి, ఏ విధంగా ఉంటుంది, దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా అనమాట. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు. అంటే ఇదేంటి, పరిణామకత్వాన్ని ఉండకపోవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి 5 years ఒకసారి ఏమవుతుంది, ఎవ్రీ 5 yearsకి రాజకీయం అనేది మారుతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. రాజ్యం కంపేర్ టు జాతి, రాజ్యంలో ఈ విధమైన డిఫరెన్స్ అండి. పెద్దగా అర్థం ఆకపోవడానికంటూ ఏమి లేదు, జస్ట్ కొంచెం వింటే మీనింగ్ అర్థమైపోతుంది. నెక్స్ట్, జాతీయత. బార్గెస్, జేడబ్ల్యూ గార్నర్, ఆర్జీ గెటిల్, జేహెచ్ రోజ్, జిమ్మెరిన్ ల వంటి రాజనీతి తత్వవేత్తలు జాతీయత పదాన్ని నిర్వచించారు. వారిలో కొందరి నిర్వచనాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు. బార్గెస్, మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక సాంస్కృతిక సముదాయమే జాతీయత. మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక సాంస్కృతిక సముదాయమే జాతీయత అని బార్గెస్ చెప్పడం జరిగింది. జేడబ్ల్యూ గార్నర్, తెగ వంటి అనే ప్రజా సంబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయమే భాగమని చెప్పడం జరిగింది. ఇక్కడ తెగ వంటి అనే ప్రజా సంబంధాలలో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత అని జేడబ్ల్యూ గార్నర్ పేర్కొనడం జరిగింది. ఆర్డి గెటిల్ ఏం చెప్పిందంటే, ఒక తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానికమే జాతీయత. ఒకే తెగ, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఆచారాలు, ఒకే చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానికమే జాతీయత అని చెప్పడం జరిగింది గెటిల్. జేహెచ్ రోజ్, ఒక తరుణంలో మానసికంగా ఐక్యమైన హృదయాలు గల ప్రజా సముదాయమే జాతీయత. ఒక తరుణంలో మానసికంగా ఐక్యమైన, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్వాతంత్రం అనుకోండి, స్వాతంత్రప్పుడు జరిగిన పోరాటాలు ఉన్నాయి కదా అండి, అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్. ఒక తరుణంలో మానసికంగా ఐక్యమైన హృదయాలు గల ప్రజా సముదాయమే జాతీయత అని చెప్పడం జరిగింది. తర్వాత జిమ్మెరిన్ ఏం చెప్పిన ఇక్కడ, వినూత్నమైన సాన్నిహిత్యం, తీవ్రత, ఔన్నత్యం వంటి అంశాలతో సంఘటితమైన ఒక నిర్దిష్ట మాతృదేశానికి సంబంధించిన ప్రజా సముదాయమే జాతీయత అని చెప్పడం జరిగింది. జాతి, జాతీయత అనేవి పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. ఏంటి ఇక్కడ, జాతీయత అనే పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. జాతి అనే పదం, జాతీయత అనేది పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. జాతి అనే పదం రాజకీయ సంస్థను సూచిస్తుండగా, జాతీయత అనేది ఆధ్యాత్మిక, మానసిక సంబంధమైన విశ్వాసంగా పేర్కొనవచ్చు. ఇక్కడ ఏంటి, జాతి అనే పదం ఏం సూచిస్తుంది, రాజకీయ సంస్థను సూచిస్తుంది.
జాతీయత అనేది ఆధ్యాత్మిక మానసిక సంబంధమైన విశ్వాసంగా పేర్కొనవచ్చు. ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఒక దేశంగా భావిస్తాం, కానీ ప్రజలు చట్టబద్ధమైన పాలనను, విధాన నిర్ణయ సంస్థను మాత్రమే రాజ్యంగా గుర్తిస్తారు. ఏంటి ఇక్కడ చట్టబద్ధమైన పాలనను, విధాన నిర్ణయ సంస్థను మాత్రమే రాజ్యంగా గుర్తిస్తారు. జాతీయత, అంతర్జాతీయ అనే పదాలు సాంకేతిక పరంగా రాజ్యం అనే పదానికి సంబంధించినది. సో సాంకేతికంగా ఏంటి ఇక్కడ రాజ్యం అనే పదానికి సంబంధించింది ఏది ఇక్కడ జాతీయత, అంతర్జాతీయ అనే పదాలు. ఉదాహరణకు అంతర్జాతీయ చట్టం అనేది రాజ్యాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఇక్కడేంటి అంతర్జాతీయ చట్టాలు అనేది రాజ్యాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యం, ఒక దేశం మరొక దేశం అంతర్జాతీయంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేసుకోవాలంటే మన దేశమే కాకుండా విదేశాలతో కూడా సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆ విధంగా కొన్ని సందర్భాలలో రాజ్యాల్లో చట్టబద్ధమైన అధికారాల మధ్య సంబంధాలను వివరిస్తుంది. అలాగే ప్రపంచ రాజ్యాలకు ఐక్యరాజ్య సమితి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎవరికి ఇక్కడ ప్రపంచ రాజ్యాలకు లేదా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి ప్రాతినిధ్యం వహిస్తుంది. మరోవైపు సార్వభౌమాధికారం లేని దేశాలు ఐక్యరాజ్య సమితితో ప్రవేశాన్ని పొందలేవు. అంటే ఇక్కడ ఏంటి మరోవైపు సార్వభౌమాధికారం లేని దేశాలు ఏవైతే ఉంటాయో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశాన్ని పొందలేవు. ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన అంశం. జాతీయత అనే పదం రాజ్యంలో వ్యక్తుల హోదాను సూచిస్తుంది. ఎవరి హోదాను ఇక్కడ వ్యక్తుల హోదాను సూచిస్తుంది జాతీయత అనే పదం. ఈ పదం లాటిన్ భాషలోని నెషయో అనే పదం నుంచి ఉద్భవించింది. నేషియో అంటేనేమో జాతి, ఇక్కడ ఏంటి నెషయో అనే పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలోని ప్రజలు నివసించే ప్రజలు ఉమ్మడి భాష, ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలను కలిగి ఉండటం ద్వారా జాతీయతను ఏర్పరచుకుంటారు. ఉమ్మడి భాష, ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలను కలిగి ఉండడం ద్వారా జాతీయతను ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ జాతీయత ప్రధాన లక్షణాలు. ఓకేనా అండి. ఫస్ట్ వన్ జాతి సంబంధ స్వచ్ఛత. ఉమ్మడి జాతికి చెందిన వారం అన్నది జాతి భావనలో విశ్వవ్యాప్తంగా అంగీకారయోగ్యమైన అంశం. ఒకే ప్రదేశంలోని నివసిస్తున్న ప్రజా సముదాయం అంటే వాస్తవమైన లేదా ఊహాజనితమైన ఒకే రకమైన ఉమ్మడి మూలం కలిగి ఉన్నామని భావన కలిగి ఉండటం. వారి వారి గొప్ప నాయకుల ఘనచరిత్రను అధ్యయనం చేయడం ద్వారా వారిలో గల భిన్నత్వాన్ని మరచిపోతున్నారు. ఎప్పుడైతే ప్రజలు తామంతా ఒకే జాతి వారమని భావిస్తారో వారి మధ్య సహోదర భావ సంబంధాన్ని పెంపొందించడం సులభమవుతుంది. జాతి అనేది మానవ శరీరాకృతి, వెంట్రుకలు, ఛాయ మొదలైన అంశాలు ఆధారంగా భిన్నత్వం కలిగి తామంతా ఒకటే అన్న భావన కలిగి ఉంటారు. జాతి సంబంధాలు జాతీయత పెంపొందించే ప్రథమ ఆవశ్యకత అయినప్పటికీ ప్రస్తుత ప్రపంచంలో ఏ జాతి కూడా కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పలేము. స్విట్జర్లాండ్, బెల్జియం, అమెరికా, భారతదేశాలను అనేక జాతులతో కూడిన దేశాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రపంచంలో ఏ జాతి కూడా కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉందని చెప్పలేము. ఉదాహరణకి స్విట్జర్లాండ్, బెల్జియం, అమెరికా, భారతదేశంలో అనేక జాతులతో కూడిన దేశాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా దేశంలో జాతి సంబంధ అల్పసంఖ్యాకులు ఉండవచ్చు. ఉదాహరణకి శ్రీలంకలోని తమిళులు, అదేవిధంగా ఫ్రెంచ్ మాట్లాడేవారు, డచ్ మాట్లాడేవారు కూడా ఇది కూడా జరిగిందండి. ఇది కూడా సేమ్ టాపిక్ 9th క్లాస్లోనే వస్తుంది. ఇది కూడా టాపిక్ అనేది. సో ఆ విధంగా అంటే బ్రసెల్స్లో మాట్లాడేవారు ఫ్రెంచ్ వారు ఎక్కువ ఉంటారు, అదేవిధంగా డచ్ వాళ్ళు తక్కువ ఉంటారు. అదే బ్రసెల్స్ ఆ విధంగా. బెల్జియంలో అయితేనేమో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారు, డచ్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఆ విధంగా దీని యొక్క ఎగ్జాంపుల్ అండి. ఇది 9th క్లాస్లో ఉంటుంది, పార్ట్ బిలో ఉంటుంది. నెక్స్ట్ భౌగోళిక ఐక్యత.
తమదిగా భావించే. ఇప్పుడు ఈ శ్రీలంకలోని తమిళ్ అందుకండి అది దేనికి సంబంధించిన అంశము అని ఎగ్జామ్లో రావచ్చు. సో అది జాతి సంబంధిత అంశంగా చెప్పవచ్చు. జాతి సంబంధించి. ఓకే, ఆ విధంగా. భౌగోళిక ఐక్యత. తమదిగా భావించే నిర్ణీత భూభాగంలో నివాసం ప్రజల్లో జాతీయవాదం భావనను ఏర్పరిచింది. అంటే తమదిగా భావించే, మనదిగా భావించే నిర్ణీత భూభాగంలో నివాసం ప్రజల్లో జాతీయవాదం భావనను ఏర్పరుస్తుంది. మతపరమైన భిన్నత్వాలు ఉన్నప్పటికీ భారతీయుల్లో తామంతా ఒక్కటే అన్న భావన ఏర్పడడానికి ప్రధాన కారణం వారందరూ ఉమ్మడిగా అందరికీ చెందిన భూభాగంలో నివసిస్తూ ఉండి ఉమ్మడి సమస్యలను కలిసి పరిష్కరించుకునే లక్షణమే భౌగోళిక ఐక్యతకు ఉదాహరణ. అర్థమైంది కదండి. నిర్ణీత భూభాగంలో ఉమ్మడి నివాసం ప్రజల్లో జాతీయత భావాన్ని పెంపొందిస్తుంది. ఉమ్మడి నివాసం లేని పక్షంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మాదిరిగా విడిపోయే అవకాశం ఉంది. దీనితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్టేట్గా తీసుకుంటే ఏపీ, తెలంగాణ విడిపోయినట్టుగా. ఓకే, తర్వాత అదే సందర్భంలో వలసలు జాతీయవాదం అంతగా ప్రభావం చూపడం లేదు. బ్రిటిష్ జాతీయులు, అమెరికన్ జాతీయులు, జర్మనీ జాతీయులు, భారత జాతీయులు తమ జాతీయతను కోల్పోకుండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో నివసిస్తూ ఉండడమే వలసల జాతీయవాదంపై ప్రభావం చూపలేకపోవడానికి ఉదాహరణ. బ్రిటిష్ జాతీయులు, అమెరికన్ జాతీయులు, జర్మన్ జాతీయులు, భారత జాతీయులు తమ జాతీయతను కోల్పోకుండా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడమే వలసలు జాతీయవాదంపై ప్రభావం చూపలేదనడానికి ఉదాహరణ. అంటే వలసవాద జాతీయవాదంపై ప్రభావం చూపలేదని ఉదాహరణ అన్నమాట ఇదంతా కూడా. అన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులే ఉంటుందని చెప్పలేము. అదేవిధంగా భూభాగం జాతీయ ఐక్యతకు విచ్ఛిన్నానికి కూడా కారణమవుతుంది. నిర్ణీత భూభాగం లేకుండా జాతి కొనసాగే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ దేశం ఏర్పడకముందు యూదుల పరిస్థితి. ఓకే, ఇజ్రాయెల్ దేశం ఏర్పడకముందు యూదుల పరిస్థితి. ఓకే అండి. నెక్స్ట్ ఉమ్మడి భాష. భౌగోళిక ఐక్యత ఉంది కదా, అర్థమైంది కదా అండి. నెక్స్ట్ ఉమ్మడి భాష జాతి కలిసి ఏ విధంగా ఒకే రకమైన బంధాన్ని ఏర్పరుస్తాయో అదేవిధంగా ఉమ్మడి ఆచారాలు, సాంప్రదాయాలు కూడా ప్రజల్లో ఐక్యతకు ప్రధాన కారణంగా పనిచేస్తాయి. ప్రజలు తమ ఉమ్మడి భాష లిపి ద్వారా తమ ఆదర్శాలు, సాంప్రదాయాలను వెలిబుచ్చారు. కానీ భాష ఒక్కటే జాతీయత నిర్ణయించే ఏకైక అంశం కాదు. ఉదాహరణకు ఇంగ్లీష్ భాష మాట్లాడే వారందరూ ఒకే దేశాన్ని కలిగి లేరు. అలాగే ఒకే ప్రాంతంలో భిన్న భాషలు మాట్లాడేవారు ఆ ప్రాంతంలోని జాతి భావాన్ని ధ్వంసం చేయడం లేదు. ఉదాహరణకు స్విట్జర్లాండ్, అమెరికా, భారతదేశం ఇలాంటి సమస్యలున్నప్పటికీ ప్రజల్లో జాతి భావన పెంపొందించడంలో ఉమ్మడి భాష ప్రధాన పాత్ర నిర్వహిస్తోంది. తమ జాతి మాత్రమే స్వచ్ఛమైనదనే భావన గుర్తింపు కోల్పోతున్న తరుణంలో ఉమ్మడి భాష ప్రజల్లో జాతి భావన రూపకల్పనలో ప్రధాన భూమికను నిర్వర్తిస్తోంది. సో అర్థమైంది కదండి. ఉమ్మడి మతం. ఒకే జాతి మాదిరిగా ఒకే మతం అనే భావన కూడా జాతి ఐక్యతను ఏర్పరిచే బంధంగా ఉంటుంది. ప్రజల నమ్మకాలలో ప్రాథమిక వైరుధ్యం గల సమాజాలు బలంగా ఉండలేవు. ఇంటికడ ప్రజలు నమ్మకాలలో ప్రాథమిక వైరుధ్యం గల సమాజాలు బలంగా ఉండలేవు.
దీర్ఘకాలం కొనసాగవు. కాబట్టి ప్రజలలో జాతి భావన ఏర్పడడంలో మతం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జాతి భావన ఏర్పడడానికి మెయిన్ ఏంటి ఇక్కడ మనకి మతం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజ్యం ఏర్పాటులో మతం అత్యంత శక్తివంతమైన పాత్రను నిర్వహిస్తుంది. ప్రస్తుత ప్రపంచంలోని దేశాలు మతం నుంచి విడిపడి కేవలం రాజకీయ అంశాలకే రాజ్యం పరిమితమవుతున్నాయి. కాబట్టి ప్రజల మధ్య బంధాన్ని ఏర్పరచడానికి సహన భావన, నమ్మకాలకు సంబంధించిన స్వేచ్ఛ మొదలైనవి అనేక మతాలతో కూడిన సమాజాలలో కూడా జాతి ఐక్యతకు కారణం అవుతున్నాయి. ఉదాహరణకు అమెరికాలో నివసిస్తున్న ప్రజలు అనేక మతాలను, నమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ బలమైన దేశంగా కొనసాగుతుంది. అదే సందర్భంలో మతం ఆధారంగా ముందుకు తీసుకువచ్చిన 2 దేశాల సిద్ధాంతాలు హిందూ, ముస్లిం, భారత, పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమయ్యింది. ఏది ఏమైనప్పటికీ అరుదైన సందర్భాలలో మినహా వివిధ జాతీయతలు కలిగి అనేక మతాలతో కూడిన దేశం అయినప్పటికీ తామంతా ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉండేవారు ఒకే దేశంగా కొనసాగగలరని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఒకే దేశంగా కొనసాగగలరని చెప్పవచ్చు అనమాట. ఓకే అండి, సారీ అండి. నెక్స్ట్, ఉమ్మడి చరిత్ర. ఉమ్మడిగా తాము అనుభవించిన కష్టాలకు ఉమ్మడి చరిత్ర కాబట్టి ఏంటి, ఉమ్మడిగా తాము అనుభవించిన కష్టాలకు సంబంధించిన గుర్తులు, స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటం, ఇతర రాజ్యాల దురాక్రమణ నుంచి తమను తాము కాపాడుకోవటానికి చేసిన పోరాటాలు, దేశభక్తిని చాటుకోవాలన్న కోరిక, దేశాన్ని ప్రేమించడం మొదలైనవి జాతీయ భావానికి మరింతగా బలాన్ని, సంఘీభావాన్ని కల్పిస్తాయి. తాము జరిపిన గొప్ప పోరాటాల సంప్రదాయాలు, ఉమ్మడి ఉత్సవాలు, బాధలు ప్రజలను ఐక్యం చేసి దేశంగా అవతరించడానికి కారణమవుతుంది. ఉమ్మడిగా పోరాడింది కాబట్టి భారతదేశ స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఎగ్జాంపుల్. ఓకే, ఉమ్మడి సంస్కృతి. మానవ జీవన విధానానికి విశాల రూపమే ఉమ్మడి సంస్కృతి. వస్త్రధారణ, సాంప్రదాయాలు, ఉత్సవాలు, ఆహార అలవాట్లు, మతపరమైన నమ్మకాలు, నైతిక విలువలు మొదలైన వాటి రూపంలో అవి ప్రతిబింబిస్తుంటాయి. ఓకే, ఈ అంశాలు కూడా ప్రజల్లో ఐక్యత తీసుకువస్తుంది. ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు. ప్రస్తుతం జాతి నిర్మాణంలో ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నాయి. జాతీయవాదులలో అత్యధికులు తమకు పూర్తి స్వాతంత్రం కావాలని కోరుకుంటారు. లేని పక్షంలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలని అనుకుంటారు. గతంలో అయినా భవిష్యత్తులో అయినా జాతీయవాద లక్షణాలలో రాజకీయ ఐక్యత అత్యంత ప్రధానమైనది. అంటే గతంలో అయినా ప్రస్తుతమైన రాజకీయ ఐక్యత అనేది అత్యంత ప్రధానమైనది, లేదా రాజకీయ ఐక్యతయే ప్రధానమైన అంశమని చెప్పవచ్చు, లేదా రాజకీయ ఐక్యతతే ప్రధాన అంశమని చెప్పవచ్చు. జర్మనీ, ఇటలీ ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్ర పోరాటం, భారతదేశ స్వాతంత్ర పోరాటం మొదలైనవి ప్రజల రాజకీయ ఆకాంక్షకు ఉదాహరణ. ఏది 10th క్లాసు, అమెరికా స్వాతంత్రం, జర్మనీ ఏకీకరణ అనేది 9th క్లాసు. పై అంశాల ఆధారంగా మనం గమనించాల్సిన విషయం, ప్రపంచ ప్రజలలో జాతి భావన ఏర్పడాలంటే పై అంశాలు అవసరం. ఉదాహరణకు అమెరికా, లేదా ఏదో ఒక అంశం ఆధారంగా ఉదాహరణకు యూదులు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో మేమంతా ఒక్కటే అన్న భావన ఉన్నంత వరకే ఐక్యత సాధన సులభం అవుతుంది. ప్రజలలో మేమంతా ఒక్కటే అనే భావన ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. జాతీయత మధ్య గల తేడాలు. జాతీయత
జాతి ఒక రాజకీయ భావన. ఓకే, జాతి అనేది ఒక రాజకీయ భావన. జాతీయత అన్నది ఒక మానసిక భావన. జాతి అన్న సందర్భంలో రాజకీయంగా రాజ్యం రూపంలో వ్యవస్థీకృతం అవుతుంది. జాతి అన్న సందర్భంలో రాజకీయంగా రాజ్యం రూపంలో వ్యవస్థీకృతం అవుతుంది. జాతీయత వ్యవస్థీకృతమైనది కాదు, సరళమైనది. ఓకేనా అండి? జాతి ఎప్పుడు స్వతంత్రమైనది. జాతీయత స్వతంత్రమైనది కాదు. జాతీయత లేకుండా జాతి ఉండదు. జాతి లేకుండా జాతీయత ఉండవచ్చు. ఎవరైతే జాతి వ్యవస్థీకృతం అవుతారో వారు ఆ రాజ్య శాసనాల పట్ల విధేయులుగా చూపాలి. జాతీయతకు చెందిన ప్రజలు ఒక జాతి ఆవిర్భవించినంత వరకు రాజ్య శాసనాలుండవు. వారందరికీ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తమై కొన్ని నియమాలుండవచ్చు. అర్థమైంది కదండి? ఓకే, నెక్స్ట్ జాతీయవాదం. ఓకేనండి, కొంచెం అడ్జస్ట్మెంట్ అండి. ఆధునిక రాజకీయాలలో జాతీయవాదం ప్రభావవంతమైన శక్తి. ఇక్కడ ఆధునిక రాజకీయాల్లో జాతీయవాదం అనేది జాతీయత అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జాతీయవాదం. ఆధునిక రాజకీయాలలో జాతీయవాదం ప్రభావవంతమైన శక్తి. రాజకీయ నాయకులు, రచయితలు, జాతీయవాదులు సంబంధించిన సిద్ధాంతాన్ని రాజకీయ ఉద్యమాలకు మార్గదర్శనం చూపించారు. ఇక్కడ సిద్ధాంతాన్ని అంటే ఇక్కడ ఏంటి? జాతీయవాదానికి సంబంధించిన సిద్ధాంతాన్ని రాజకీయ ఉద్యమాలకు మార్గదర్శనం చూపించారు. ప్రపంచంలోని అన్ని జాతీయత ఉద్యమాల ప్రపంచంలోని అన్ని జాతీయవాద ఉద్యమాల లక్ష్యం ఒక్కటే. తామంతా ఒక దేశంలో స్వతంత్ర సజాతీయ సమూహంగా కొనసాగడమే. సజాతీయ సమూహంగా కొనసాగడమే ఒక దేశంలో అనేది జాతీయవాదం. జాతిపరమైన సాంస్కృతిక కమ్యూనిటీగా జాతి కొనసాగితే అత్యంత శక్తివంతమైన సార్వభౌమాధికారంతో కూడిన రాజకీయ పరిధి గలది రాజ్యం. ఒక రకంగా చూస్తే చాలా రాజ్యాలు జాతులే, కానీ అదే సమయంలో చాలా జాతుల పూర్వ సార్వభౌమాధికారంతో కూడిన రాజ్యాలు కావు. ఉదాహరణకు సహజమైన అమెరికన్లకు ఒక జాతిగా గుర్తించవచ్చు, కానీ వారిని అంతర్గత బాహ్య అంశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, రాజకీయ అధికారం వారికి లేదు. ఒకవేళ సహజమైన అమెరికన్లు తమకు సార్వభౌమాధికారం కావాలని పోరాటం చేస్తే అప్పుడు వారి రాజ్యాధికారం పోరాటం చేస్తున్న జాతీయవాదం అవుతుంది. రెండు ప్రధాన భావాలను తెలపడానికి జాతీయవాదం భావన ఉపయోగిస్తారు. ఓకే, అర్థమైన మొత్తం కూడా సహజీయత సమూహంగా ఉండడం. ఇక్కడ ఒక దేశంలోని స్వతంత్ర సజాతీయంగా సమూహమే జాతీయవాదం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి? రెండు ప్రధాన భావాలు ఏంటి? ఇక్కడ జాతి గుర్తింపు పట్ల జాతి సభ్యుల వైఖరి. జాతి గుర్తింపు పట్ల జాతి సభ్యుల వైఖరి ఏ విధంగా ఉంటుందనేది. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సాధనకై జాతి సభ్యులు చేస్తున్న చర్యలు. ఓకే, స్వయం ప్రతిపత్తి కలగాలంటే వారు ఏమేమి సాధనాలు చేస్తున్నారు అనేది ఇక్కడ. జాతీయవాదం ప్రాధాన్యత విధంగా జాతీయవాదం ప్రాధాన్యత. జాతీయవాదాన్ని దగ్గరగా పరిశీలిస్తే మనకు తెలిసిందేమంటే ప్రపంచ వ్యవహారాలలో జాతీయవాదం ప్రముఖ పాత్రను నిర్వహించింది. గత 2 శతాబ్దాల ప్రపంచ చరిత్రను నిర్ణయించే రాజకీయ మతంగా జాతీయవాదం రూపుదిద్దుకుంది. గత 2 శతాబ్దాల ప్రపంచ చరిత్రను నిర్ణయించే రాజకీయ మతంగా జాతీయవాదం రూపుదిద్దుకుంది. జాతీయవాదం ప్రజలకు ప్రేరణగా నిలవడమే కాకుండా ప్రజల మధ్య ద్వేషాలకు కారణమైంది. ఇక్కడ ప్రజలకు ప్రేరణగా నిలవడమే కాకుండా ప్రజలకు ద్వేషంగా కూడా కారణమైందంట.
అణచివేత పాలన నుంచి విముక్తికి జాతీయవాదం సహాయపడింది. అనేక రాజ్యాలు విచ్ఛిన్నం కావడానికి జాతీయవాదం కారణమైంది. జాతీయవాద ఉద్యమాల వల్ల అనేక దేశాలు సరిహద్దులను పునర్నిర్మించారు. ప్రస్తుత ప్రపంచంలో అత్యధిక దేశాలు వివిధ జాతి రాజ్యాలుగా కొనసాగుతున్న ఆ దేశాలలో వేర్పాటు ఉద్యమాలు సాధారణంగా మారాయి. జాతీయవాద ప్రయోజనాలు. దేశాన్ని ప్రేమించడం అనే భావాన్ని ప్రజల్లో ఉత్పన్నం చేయడం జాతీయవాదం యొక్క అత్యంత ప్రధాన ప్రయోజనం. ఇంటికి దేశాన్ని ప్రేమించడం అనే భావాన్ని ప్రజల్లో ఉత్పన్నం చేయడం అనేది ప్రధాన అంశం. ప్రజలు ఎప్పుడైతే దేశాన్ని ప్రేమించడం ఆరంభిస్తారో ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు. జాతి సంస్కృతులలో గల భిన్నత్వాన్ని జాతీయవాదం పర్యవేక్షిస్తుంది. తమ సంస్కృతులను కాపాడుకుంటూ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల సహజీవనం వల్ల విశ్వ మానవత్వ భావన పరిఢవిల్లుతుంది. ఇతర జాతుల కంటే ముందుండాలని లేదా అభివృద్ధి చెందాలని ప్రతి జాతి ప్రయత్నం చేస్తుండటం వల్ల వారి మధ్య ఆరోగ్యకర పోటీ ఏర్పడి మానవజాతి మొత్తం లాభపడే అవకాశం ఉండేలా జాతీయవాద దేశాల మధ్య జాతీయ దృక్పథంతో కూడిన జాతుల మధ్య పోటీ ఏర్పడుతుంది. సో యుద్ధాలు ఎగ్జాంపుల్. అనేక మంది కవులు, వక్తలు, చిత్రకారులు జాతీయవాదం వల్ల ప్రేరణ పొంది మరపురాని రచనలు, చిత్రాలను ప్రపంచానికి అందించారు. ప్రతి దేశానికి విముక్తి లభించే స్వతంత్ర దేశంగా కొనసాగాలని జాతీయవాదం కోరుకుంటుంది. అన్ని దేశాలకు స్వాతంత్రం లభించినప్పుడు ప్రపంచంలో తక్కువ ఘర్షణలు, ఉద్రిక్తతలు, కఠినత్వాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంటికడ ప్రతి దేశానికి విముక్తి లభించి స్వతంత్ర దేశంగా కొనసాగాలనే జాతీయవాదం కోరుకుంటుంది. విముక్తి ఎప్పుడు లభిస్తుందండి? యుద్ధాలు అవన్నీ మానేసినప్పుడు, కొన్ని ప్రజలకి లభించాల్సిన హక్కులు, బాధ్యతలు అన్నీ లభించినప్పుడు విముక్తి జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, అన్ని దేశాలకు స్వాతంత్రం లభించినప్పుడు ప్రపంచంలో తక్కువ ఘర్షణలు, ఉద్రిక్తతలు, కఠినత్వాలు తగ్గే అవకాశం ఉంటుంది. జాతీయవాదం శక్తుల ఆధారంగా సామ్రాజ్యవాదాన్ని అదుపు చేయవచ్చు. ఓకేనా అండి. జాతీయవాదం దుష్పరిణామాలు. ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా ప్రయోజనాలు, ఓకే, లాభాలు. ఇప్పుడు లోపాలు. ఓకేనండి. ఓకే, జాతీయవాదం యొక్క దుష్పరిణామాలు. జాతీయవాదం విమర్శలకు అతీతం ఏది కాదు. జాతీయవాదంలో కింది దుష్పరిణామాలు ఉన్నాయి. తమ దేశాన్ని ప్రేమించడం ఎన్నడూ తప్పు కాదు, కానీ అది సంకుచితంగా మారి ఇతర దేశాల ప్రయోజనాలకు భంగకరంగా మారకూడదు. ఉదాహరణకు జర్మనీ, ఫ్రెంచీల మధ్య జరిగిన యుద్ధం. జర్మనీ అనేది బిస్మార్క్ ఏ విధంగా చేశాడనేది తెలుస్తుందండి. 9th క్లాస్లో ఉంది ఇది కూడా. సంకుచిత జాతీయవాదం సైనిక సమీకరణకు దారితీస్తుంది. ఈ సమీకరణ దీర్ఘకాలంలో యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి జాతీయవాదం తన వైభవం ఇతరుల కంటే అధికంగా ఉండాలని నిరంతరంగా కృషి చేస్తుంది. ఇదే డెవలప్మెంట్. అభివృద్ధి చెందిన దేశాలు ఎగ్జాంపుల్. ఈ వైభవం లేదా ఇతరుల కంటే ముందుండాలనే లక్ష్యం ఇతరుల భూభాగాలను చేర్చుకోవడం కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ఇదే జరిగితే ప్రపంచంలో ఘర్షణలు తలెత్తుతాయి. ఓకే, నెక్స్ట్, తీవ్ర జాతీయవాదం ఆ జాతి ప్రజలలో అసహనాన్ని ఏర్పరుస్తుంది. తమ జాతి అత్యున్నతమైనదిగా భావించడం, ఇతర జాతులు పనికిరానిగా
పరికిరాని వారిగా భావించే అవకాశం ఉంది. జాతీయవాదం సామ్రాజ్యవాదానికి దారితీస్తుంది. సామ్రాజ్యవాదం మైనారిటీ జాతుల సమస్యలను తీసుకువస్తుంది. పెద్ద దేశాలు అనేక జాతీయాలతో కూడుకొని ఉంటాయి. ఆ దేశాలలోని మైనారిటీ జాతులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జాతీయవాదం విభజన శక్తిగా, ఐక్యత శక్తిగా కూడా పనిచేస్తుంది. దూకుడులతో కూడిన జాతీయవాదం ఇతర దేశాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఇతరుల బాధలను అసలు పట్టించుకోదు. ఓకేనా అండి, ఇతరుల బాధను అసలు పట్టించుకోదు. నెక్స్ట్, జాతి స్వయం నిర్ణయాధికారం. జాతి స్వయం నిర్ణయాధికారం. ఓకే, జాతి అయిపోయింది, జాతీయత అయిపోయింది, జాతీయవాదం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది జాతి స్వయం నిర్ణయాధికారం. ఓకే, జాతీయవాదం ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా కొనసాగుతున్న పరిణామం. అనేక మంది రచయితలు, రాజకీయ నాయకులు వారి రచనలు, రాజకీయ ప్రసంగాలు ఆధారంగా జాతి భావనను, సంబంధాలను పెంపొందించడానికి కారకులయ్యారు. ప్రతి జాతి తన స్వతంత్ర రాజకీయ ఉనికి వ్యవస్థీకృతం కావాలన్న విషయం జాతీయవాదంలో అంతర్లీనంగా ఉంటుంది. ప్రతి జాతి స్వయం పాలనను సార్వభౌమాధికార రాజ్యంగా ఎందుకు కొనసాగరాదన్న భావనను జాతి స్వయం నిర్ణయాధికారం అనే భావన తీసుకువస్తుంది. నెపోలియన్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా పూర్వం యూరప్లో రేకెత్తిన జాతీయవాద భావన దీనికి ఉదాహరణ. నెపోలియన్ 9th క్లాస్. ఇతర సాంఘిక. సో నెపోలియన్ చేసిన పరిపాలన దేని కిందికి వస్తుంది అని చెప్తే జాతి స్వయం నిర్ణయాధికారం కిందికి. సో ఆప్షన్స్ మేబీ టఫ్ ఉంటే చెప్పలేం, అందుకనే కొంచెం ఎక్కువ సిలబస్ ఉన్నా కూడా ఇది చాప్టర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, అంటే చాలా పేజెస్ ఉన్నాయి. కొంచెం నీట్గా వింటే, ఒకసారి వింటే అర్థమైపోతుంది. సెకండ్ టైం రివిజన్కి ఆటోమేటిక్ గుర్తుకొచ్చేస్తుంది, ఎందుకంటే వాడిన పదాలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. పెద్దగా అంత టఫ్ అయిన వర్డ్స్ అయితే కాదు. నెక్స్ట్, ఇతర సాంఘిక సంస్థల మాదిరిగా కాకుండా ప్రతి జాతి తన స్వయం పాలన, తన భవిష్యత్తు అభివృద్ధి తామే నిర్ణయించుకోవాలని కోరుకుంటుంది. మరో విధంగా చెప్పాలంటే ప్రతి జాతి స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటుంది. జాతి చేసే ఇలాంటి డిమాండ్లలో భాగంగా అంతర్జాతీయంగా తమగల రాజకీయంగా స్వయం నిర్ణయాధికారాన్ని అనుభవిస్తుంది. ఇతర జాతుల నుంచి తమ పట్ల ప్రత్యేక రాజకీయ గుర్తింపు లేదా రాజ్యాంగ గుర్తింపు లభించాలని కోరుకుంటుంది. చాలా సందర్భాలలో జాతి స్వయం నిర్ణయాధికారం 1 ఉమ్మడి గుర్తింపు కలిగి దీర్ఘకాలం నిర్ణీత భూభాగంలో నివసిస్తున్న ప్రజల నుంచి ఎక్కువగా వస్తుంది. 2వది ఎక్కడి నుంచి వస్తుంది? మరికొన్ని సందర్భాలలో విభిన్న సంస్కృతి గల సమూహం తమ సంస్కృతిని కాపాడుకోవాలని కోరికతో స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు ప్రత్యేక రాజకీయ గుర్తింపుతో కూడిన సార్వభౌమాధికార దేశాలుగా ఏర్పాటు చేయడం అసాధ్యంగా మారింది. స్వయం నిర్ణయాధికారం రాజ్యాల ఏర్పాటుకు జరిగిన ప్రయత్నం వల్ల ప్రపంచ మానవాళి భారీ మూల్యం చెల్లించుకుంది. అయినప్పటికీ నూతనంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సంస్కృతి దేశాలలో పూర్తిగా ఒకే సంస్కృతి, జాతి, కమ్యూనిటీలతో కూడిన దేశంగా ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. అంటే జాతి నిర్ణయాధికారం అనేది ఒక్కరే తీసుకుంటే, ఒక జాతి మాత్రమే తీసుకుంటే ఇతర జాతి వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అండి. సో నష్టపోవడం అంటూ ఉంటే కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు చూసినాం, అది మెయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ముగింపు. జాతీయత, జాతీయవాదం వల్ల అనేక వివరణమాలో ఓకేనండి
విపరిణామాలతో పాటుగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జాతీయవాద లక్షణం సమతుల ఆర్థికాభివృద్ధితో పాటు సమాజంలోని వైరుధ్యాలను అంగీకరించకపోవటం, ఆధునిక రాజ్యాలలో ఉపజాతీయ డిమాండ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉపజాతీయులు అంటే ఇంకా జాతిలోనే మళ్ళీ విడిపోవడం అనమాట. ఒక జాతిగా వేరు జాతులుగా ఏర్పాటు కావడానికి కూడా అవకాశం అనేది దారితీస్తుంది. సో ఇదండి ఈరోజు 3rd క్లాస్ లెసన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.